రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు. కాగితం మీద ఏం రాసిస్తే కూడా చదువుతాడు, పీకుతాడు. టీవీలలో వార్తలు చదువుతారు చూడు గట్లా. ఏదో రాయంగానే చదవాలి పోవాలి, ఏం ఎరకలేదు ఆయనకు. వచ్చిండు రాహుల్ గాంధీ. ఇక్కడనే వరంగల్కి వచ్చిండు. రైతుల మీటింగ్ పెట్టిరు. ఏం చెప్పిండ్రు రైతుల మీటింగ్ లా? కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం రైతు బంధు అన్నారు. అన్నారా లేదా? ఇచ్చిర్రా మరి ఇళ్ళ మొక్కలకు? ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు? 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు? 12,000 అట. 15,000 ఇస్తా అన్నాడు, 12,000. బోనస్ ఇస్తా అన్నాడు ప్రతి పంటకు. మొక్కజొన్న వేసినా, పత్తి వేసినా, వరి అయినా, ఏదైనా సోయా అయినా, దేనికైనా 500 బోనస్ అన్నాడు. వస్తుందా బోనస్? వస్తుందా వస్తలేదా? కేసీఆర్ అసలుదారులకు ఇస్తున్నాడు, భూ యజమానులకు ఇస్తున్నాడు. నేను కౌలుదారులకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు పడుతుందా కౌలుదారులకు? రైతులకే కాదు, రైతు కూలీలకు ఇస్తా, నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 25 నెలలు అయిపోయి వచ్చినాయి 25,000. మరి ఎవరిని ఊరి తీయాలి? రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డిని చాలా చేయాలి గాని, రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత. గాని ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లా. ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ లో అశోక్ నగర్ కు పోయిండు. అక్కడ పోయి డైలాగులు కొట్టిండు. ఏమన్నాడు? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్లను చెల్లెలను రెచ్చగొట్టిండు. పాపం ఆ తమ్ముళ్ళు చెల్లెలు నమ్మిండ్రు. నమ్మి పాపం తాండాలు ఉన్నోళ్ళు తాండాలకు వచ్చిండ్రు, వాళ్ళ ఇళ్లకు. ఊర్లు ఉన్నోళ్ళు ఊర్లలోకి వచ్చిండ్రు, పట్నంలో ఉన్నోళ్ళు పట్నంలో పోయినరు. వాళ్ళ అమ్మ అయ్య తల్లి తండ్రి అవ్వ తాత కాళ్ళు పట్టుకున్నారు. అగో మాకు ఉద్యోగాలు రావాలంటే మీరు కాంగ్రెస్ ఓటేయండ్రి, రాహుల్ గాంధీ చెప్తుండు అని చెప్పి వాళ్ళు నమ్మి వాళ్ళ ఇంటోళ్ళతో కూడా నమ్మించి ఓట్లు వేయించి పాలకుర్తి కాన్స్టిట్యున్సీలా ఏం అభివృద్ధి తక్కువ చేసిండు దయాకర్ రావు గారు? పాలకుర్తి లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా 7 సార్లు గెలిచిన కాన్స్టిట్యున్సీలో కూడా ఈ దొంగ మాటలతో 2 లక్షల ఉద్యోగాలను నమ్మించి ఆ పిల్లగాళ్ళని రెచ్చగొట్టి ఇదే రాహుల్ గాంధీ అనే హౌలగాడు అశోక్ నగర్ కు వచ్చి ఆ రోజు వాగ్దానం చేస్తే ఆ పిల్లలు కూడా నమ్మి మోసపోయి ఈ రోజు ఓట్లేసి బాధపడతా ఉన్నారు. ఎవరిని తీయాలి ఉరి? మరి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయద్దా? 420 హామీలు ఇచ్చారు. మా ఆడబిడ్డలకు చెప్పిండ్రు అత్తలకు 4,000 ఇస్తాం, అత్తలకు 4,000, కోడలకు ఎంత ఇస్తామన్నారు? 2,500. మరి సిగ్గున్నదా వీళ్లకు? ఇవ్వాలన్నట్టు 2,500 ఎక్కడో వీకినాయి. ఇప్పుడు ఏమంటుండే తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా? 1,000,000 మంది ఆడవాళ్ళను కోటీశ్వర్లు ఎత్తారట. 2,500 ఏ శాతం అయితే లేదు కానీ 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లు ఎత్తారట. బతుకమ్మకు చీర పెట్టే ముఖం లేదు, ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చే ముఖం లేదు. కానీ ఈ సిపాయి అట కోటీశ్వర్లను చేస్తారట. కోటీశ్వర్లను చేసుడు కాదు. రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, నువ్వు చెప్పిన మాటనే కదా, కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను. ఇచ్చినవా ఎక్కడన్నా తులం బంగారం? నేను ముందే చెప్పిన, పాలకుర్తికి వచ్చినాడు చెప్పిన మీకు. ఏం చెప్పినా? వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, పుస్తలతాడు ఎత్తుకపోయేటోళ్ళు వీళ్ళని చెప్పిన. ఇలా నిజంగానే పుస్తలతాడు తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజుల్లో మళ్ళీ వచ్చినాయి. ఇంకోటి నాకు అర్థం కాదు. సరే అబద్దాలు చెప్పిర్రు, నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి, మొత్తానికి కుర్చీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఏం రోగం ఏందో గానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే బయట ఏందో మొరుగుడేందో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా, మంచిగా హాయి కూర్చో, ఎట్లాగో మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు, పాపం పాతోళ్ళందరినీ. మరి సపరేక మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏందో అర్థం కాదు, ఒర్రుడేందో ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు. చూసిర్రా లేదా వీడియో? సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు, ఆమె పేరు గీతమ్మ, పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది. ఆమె చెప్పిన, గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు, మరి ఎందుకు కొరుతుండో మాకైతే అర్థమైతే లేదు, నువ్వు అర్జెంటుగా కట్టేయి, లేకపోతే ఇప్పుడు ఒరుతుండు రేపు కరిసినా గరుస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన. నిజంగా కూడా ఏంది ఆయన బాధ ఏంది? పోనీ ఆ అరిసే అరుపులల్లా ఏమన్నా 4 మంచి మాటలు ఉండాలనా? ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా? ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపు ఎందుకో అర్థం కాదు.